సామాజిక వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, వారి అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా మండలం కొటికలపూడి గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 3,85,00,000 రూపాయల వ్యయంతో తారు రోడ్లు, అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించి ఉచిత సోలార్ విద్యుత్ కనెక్షన్లు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. లక్షలతోటి బీటీ రోడ్లు కానీ అదేవిధంగా సీసీ రోడ్లు వేసాం, మన డ్రైన్స్ కట్టాం. మన వాళ్ళు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతూ ఉన్నారు రోడ్లు, తారు రోడ్లు లేక. అందుకని ఎన్ఆర్జీఎస్ ద్వారా ఈ కార్యక్రమం అంతా చేసాం. దాంతోపాటు స్తంభాలు వేయించేస్తాం. ఆర్డీఎస్ఎస్ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు వచ్చేదని సూర్యగారి కార్యక్రమం ద్వారా పొద్దున్నే శ్రీరామనగర్ కాలనీలో దాదాపు 40 మందికి సూర్యగారి ప్రారంభించాము. కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం. 10 ఇళ్ళకి చేశారు, ఇంకా మిగతా అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకో కాలనీ ఎన్టీఆర్ కాలనీలో కూడా దాదాపు 40 మంది చేశాం కదా, 40 మంది సూర్యగారి చేశాం. సూర్యగారి కూడా దాదాపు 6 లక్షల కనెక్షన్లు ఈ రాష్ట్రం మొత్తం ఎస్సీ ఎస్టీలకు మొత్తానికి కూడా ఎవరైతే మేము ముందుకు వచ్చి మా ఇంటి మీద పెట్టుకుంటామని అడిగారో వాళ్ళందరూ కూడా 6 లక్షల కనెక్షన్స్ దాదాపు చాలా పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి చేస్తా ఉన్నాం అనమాట. ముఖ్యమంత్రి గారు 6 లక్షల కనెక్షన్తో పాటు రాబోయే రోజుల్లో బీసీలకు ఇస్తామని చెప్పారు. అది కూడా బీసీల ఇళ్ల మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 78,000 కాకుండా మనం ఇంకొక 20,000 కలిపి 98,000 3 కిలోవాట్లకి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఓసీలకు వచ్చితే 78,000 మీద సబ్సిడీ ఇస్తాం. ఇవన్నీ ద్వారా దాదాపు 20 లక్షల కనెక్షన్స్ చేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఒక పక్కన ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం చేస్తున్నాము, ఇంకో పక్కన సూర్యగారి చేస్తున్నాము, పిఎం కుసుమ్ చేస్తున్నాము, తార్ రోడ్లు వేస్తున్నాము. సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే మాట ఇచ్చామో ఆ రోజు మొత్తం చేసే కార్యక్రమం చేస్తున్నాము. కాకపోతే మన వాళ్ళు ఇంకా పెన్షన్లు అడుగుతున్నారు కొంతమంది. తప్పకుండా ఫైనాన్స్గా డబ్బు పరంగా కొద్దిగా సౌలభ్యం రాగానే ప్రభుత్వానికి తప్పకుండా మిగతా